ప్రార్థన చేస్తున్నారో నువ్వు గమనించు. ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఇదొక పాయింట్. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై, రెండవ పాయింట్. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, మూడవ పాయింట్. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, నాలుగో పాయింట్. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు, 5. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, 6. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచునట్లు, 7. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, 8. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు? రోజు మనం ఏం ప్రార్థన చేయాలి? ఇక్కడ పౌలు కొలస్సీ పత్రికలో మీ గురించి నేను ఏమి ప్రార్థన చేస్తున్నానో అని చెప్తున్నాడు. మన గురించి మనము ఏమి ప్రార్థన చేయాలి? మనము సంఘస్థుల గురించి ఏం ప్రార్థన చేయాలి? మనము నశించిపోతున్న వారి గురించి ఏమి ప్రార్థన చేయాలి? వీటన్నిటికీ దేవుడు తన పరిశుద్ధ లేఖనాలలో మనకు స్పష్టమైనటువంటి ప్రార్థనా అంశాలను తెలియజేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? పౌలు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఏమంటున్నాడు? నేను వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనం ఎటువంటి ప్రార్థన చేయాలో ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు ఆయన? మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఇప్పుడు చెప్పండి, సంపూర్ణ జ్ఞానం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి వివేకం ఏంటి? సంపూర్ణ జ్ఞానం అంటే ఇప్పుడు నీకు ఒక చిన్న పని విషయంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేకుండా నువ్వు ఆ పని చేయడానికి పూనుకుంటే దాని వలన నీకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అని అంటే కీడే కలుగుతుంది. ప్రయత్నం మొదలు పెట్టావు, నీకు చెయ్యాలని ఆశ ఉంది, కానీ జ్ఞానము లేదు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించదలిచినట్లయితే ఆయనను గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానము మీరు కలిగి ఉండాలి. జ్ఞానము లేకుండా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అయ్యా మా కప్పులనే తీర్చు, ఇదిగో మా కష్టాలనే తీర్చు, మాకు రోగం ఉంది తీర్చు, ఇది కేవలము నీ నోటి నుండి వచ్చేటువంటి ప్రార్థనగానే ఉంటుంది తప్ప దేవుని జ్ఞానముతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండదు. దేవుని జ్ఞానము లేకుండా నువ్వు ఏ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన ప్రతిఫలం ఎలా ఉంటుందంటే కేవలము చిన్నపిల్లలకి ఏడిస్తే చాక్లెట్ ఇచ్చినట్టే ఉంటుంది తప్ప వారికి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వగలిగేటువంటి పరిస్థితి కాదు. నువ్వు చేసేటువంటి ప్రార్థనలన్నీ ఏంటి? చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టుగా దేవుడు నీకు ఏదో కొంత సహాయమే తప్ప నీకు సంపూర్ణమైనటువంటి సహాయము చేసేటువంటి అవకాశము నీ జ్ఞానమును బట్టి మాత్రమే ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఆత్మానుసారమైనటువంటి వివేకం, శరీరానుసారమైనటువంటి వివేకం ఏంటో మనకు తెలుసు. మనకి రకరకాలైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. లోకంలో పక్కింటి వారితో ఎలా ఉండాలో తెలుసు, పనిచేసే దగ్గర ఎలా ఉండాలో తెలుసు, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో తెలుసు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వివేకముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ రెండు మీ లోపల ఉన్నప్పుడే మీరు దేవునికి సరైనటువంటి రీతిలో ప్రార్థన చేయగలుగుతారు. ఈ రెండూ లేకుండా, జ్ఞానము వివేకము లేకుండా మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన మీకు ప్రయోజనము కలగకపోగా ఒక దినమున మీకు విసుగు కలిగి దేవునిని విడిచిపెట్టిపోతారు. ఎప్పుడు కూడా మీరు ఏ దేవునిని వెంబడించినా మీకు ఉండవలసినటువంటిది జ్ఞానము వివేకము. నీ దగ్గర జ్ఞానము లేదు, వివేకము లేదు, ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు లేకుండా
నీ దేవుడెవరో నీకు తెలియకుండా నువ్వు ప్రార్థన చేయటం వల్ల ప్రయోజనము లేదు. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఏంటంటే చిత్తమును అంటే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఇది ఇష్టమా కాదా అనేది తెలియాలి. నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు అడుగుతున్న ప్రార్థన దేవునికి ఇష్టమా కాదా, దేవునికి అసలు ఏది ఇష్టమైనటువంటి ప్రార్థన ఎప్పుడైనా ఆలోచన చేసావా? అసలు దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటి? ఎఫెసీ పత్రిక 5:17 ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు ఆయన? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. అవివేకులు ఎలా ప్రార్థన చేస్తారు? దేవుని చిత్తమో కాదో తెలియదు. ప్రభువా నాకు పెళ్లి చేయి, నాకు ఇల్లు కావాలి, ఇల్లు ఇవ్వు. ఇది ప్రభువు చిత్తమా కాదా? దేవుని చిత్తం ఏమిటో మనము గ్రహించకుండా అవివేకులముగా ఏది పడితే అది చేసి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవటం కంటే, మొట్టమొదట నువ్వు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయడం ప్రాముఖ్యం.